మీడియాపై మంచు దాడి, మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వివాదం కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి, మైకు కెమెరాలు ధ్వంసం, లాక్కొని పగలగొట్టిన మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది. మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళన, మీడియాకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్. షాద్ నగర్లోని జల్పల్లిలో ఘటన. ఏమయ్యా మోహన్ బాబు, ఎవరి మీద దాడి చేసినావు? నువ్వు సినిమా అనుకుంటున్నావా ఇది? జర్నలిస్టుల పైన దాడి చేస్తావు. జర్నలిస్టులు నువ్వు వెలుగబెట్టేది, నువ్వు మంచో చెడో తెలియంది. నువ్వు ఏది కొత్త సినిమా లాంచ్ అయితే జర్నలిస్టులు కావాలి, మీ కాలేజ్లో స్కూల్లో ఏమైనా కార్యక్రమం చేస్తే జర్నలిస్టు కావాలి, నీ సినిమా క్లాప్ కొడితేప్పుడు జర్నలిస్టులు కావాలి, నీ సినిమా ప్రచారానికి జర్నలిస్టులు కావాలి. నీ ఇంట్లో నీ కొడుకులకు నువ్వు చక్కగా పెట్టుకోక నువ్వు కొట్లాడేది ఆ ఫ్రస్ట్రేషన్ తెచ్చి నువ్వు జర్నలిస్టుల మీద వేస్తావా? ఒకవేళ నీకు ఆ సమస్య నీకు బయట తెలియవద్దు అనుకుంటే నువ్వు ఇంట్లో కొట్లాడుకో. ఏదైనా రోడ్డు మీదకి వచ్చినాక ఖచ్చితంగా జర్నలిస్టులు కవర్ చేస్తారు. మీ మంచి ఎట్లా చెప్తారో మీ చెడులు కూడా ఎట్లుంటాయో ప్రజల వద్దకు తీసుకోవడం జర్నలిస్టుల బాధ్యత. నిన్న వీడియో వైరల్ అయింది. ఇట్లా మైకు లాక్కొని మైకు తీసుకొని ఇట్లా దాడి చేస్తుండు ఏది జర్నలిస్టుల పైన. కెమెరాలు ధ్వంసం చేయించడం వాళ్ళతోని సిబ్బందితోని. సో ఇప్పటి నుంచి మీకు కవరేజ్ చేయమంటే ఎవరైనా చేస్తారా? నీ మంచి చెట్లు నువ్వు ఏదో పెద్ద వెలుగబెట్టి అన్ని ప్రజలకు ఎట్లా చెప్తారనుకుంటున్నావు? ఫోర్త్ ఎస్టేట్ ఏందనుకుంటున్నావు? అది జర్నలిజం అంటే నీ కింద పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది అనుకుంటున్నావు ఆ జర్నలిస్టులు అంటే? బహిరంగ క్షమాపణ చెప్పడం కాదు, జర్నలిస్టులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మోహన్ బాబు మీద కంప్లైంట్ ఇవ్వాలి, అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. క్షమాపణ చెప్పడమే కాదు, 14 రోజుల 28 రోజుల ఖచ్చితంగా న్యాయస్థానం రిమాండ్ చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈయన చూసి రేపు ఇంకో వేరే వాళ్ళు కూడా దాడి చేస్తారు జర్నలిస్టుల మీద.